ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 ఆ పార్టీల కలయికతో ఎన్నికల సంగ్రామంలో దిగుతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా తమదే విజయం అంటూ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి షెకావత్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఇరు పార్టీల అధినేతలతో కూడా చర్చలు నడుస్తూ ఉన్న పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి విమర్శలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు సీఎం రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పొత్తులకు సంబంధించి సీట్ల ఖరారు కూడా అవుతా ఉంది. మీ జాతీయ పార్టీ ఇప్పటికే పొత్తులకు సంబంధించి మీకు సంకేతాలు ఇచ్చింది. ఎలా ఉండబోతుంది సీట్ల సర్దుబాటు కావచ్చు, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏ మాత్రం చిన్న ఇబ్బంది కూడా ఉండవు. 6-2 లెక్కంటే 8-30 అనేసి ఉంది. దాంట్లో జనసేన ఎన్ని తీసుకోవాలి, బీజేపీని తీసుకోవాలనేది ఈరోజు నిర్ణయిస్తారు. దాని ప్రకారం ప్రకటన ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా బ్రహ్మాండంగా ఈ ముగ్గురి కలయిక ఆంధ్రప్రదేశ్ కానీ దేశానికి కానీ మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ దోచుకున్న ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నాడో ఆ దోచుకున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశం కోసం ఇంత కష్టపడుతున్నారో ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి. ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, రైతులకు మేలు జరగాలి, వ్యాపారస్తులకు మేలు జరగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లా అండ్ ఆర్డర్ లేదు, దోచుకోవడము దౌర్జన్యాలు చేయడం ఎక్కువ. అసలు ఎంతమంది ఎట్లా చేస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో మాట్లాడుతున్నాడు, పచ్చి అబద్ధాలు. అబద్ధాలు కూడా ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే అతనిలో చాలా నటన నేర్చుకున్నాడు. అంటే ఎక్కడ ఎమ్మెల్యేలను, మంత్రులను, ప్రజలని, వారి నాయకులను కలవకుండా ఇంట్లో కూర్చొని ఈ అబద్ధాలు ఏ విధంగా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సార్, అయితే ప్రస్తుతం నేను చూశారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, ఎంతమంది కలిసి వచ్చినా కూడా తమది ప్రజాపాలన, ప్రజలు తనతోనే మద్దతుగా ఉన్నారు, తాము గెలుస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. నిన్న గ్రీన్ మ్యాట్స్ మొత్తం గ్రాఫిక్స్తో సభలు కూడా నిర్వహిస్తున్న తీరుని ఏ విధంగా చూస్తాం? అసలు ప్రభుత్వంలో యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకొని తెచ్చుకోవడం కాదు, రేపు ఏ ప్రభుత్వానికి ఓట్లేస్తారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురి కలయికలను ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతిస్తారు. ఎందుకంటే వీరి చేతుల్లోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇంత దౌర్జన్యాలు అసలు రాష్ట్రంలో ఏంటి మరి? అధికారులు, నేను ఒకటే చెప్తున్నా, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మగ లక్ష్మీ భారతీయులు, వీళ్ళ అందరి ఏదైతే ప్రజల సొమ్ము దోచుకున్నారో ఆ సొమ్మునంతా కూడా కక్కించి ఏ రాష్ట్రంలో పెట్టినా, ఏ దేశంలో ఉంచినా అదంతా బయట తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు పంచే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఫైనల్గా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే జనసేన, బీజేపీ మంత్రాలు జరుగుతోంది. అలాగే మీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాలపై కూడా చాలా జోరుగా చర్చ నడుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు ఎక్కడి నుంచి పోటీ? భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీలు కంటెస్ట్ చేసేట్టుగా ఆ రోజు అనుకున్నారనేది మనం చూసాం, సమాచారం ఉంది. నా విషయానికి వస్తే నేను మొదటి నుంచి చెప్తున్నా, విశాఖపట్నం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని. కానీ పార్టీకి నా విన్నపం ఎక్కడైతే వైజాగ్, విశాఖపట్నం చేయాలని విన్నవించా. బట్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఈ సీటు కాదు ఇంకో సీటుకి వెళ్ళాలి, లేకుంటే ఈ ఊరు కాదు ఇంకొక ఊరు వెళ్ళాలి అంటే కూడా పార్టీ ఫైనల్గా ఏం చెప్తే అది దానికి చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షస పాలన తరిమి కొట్టేందుకు ఈరోజు ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే తామందరం కలిసికట్టుగా ఈరోజు పొత్తుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా సీఎం రమేష్ చెప్తున్నారు. ఇక పొత్తులకు సంబంధించి కూడా ఇప్పటికే సీట్ల సర్దుబాటు అయిన నేపథ్యంలో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్లానని. అయితే అంతిమంగా అధిష్టానం అక్కడున్న ఒప్పందాలను బట్టి, అదేవిధంగా అవకాశాలను బట్టి తాను ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే ఆ ప్రదేశం నుంచి, ఆ స్థానం నుంచే పోటీ చేస్తానని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు.